3000 సంవత్సరాలకి పూర్వం దక్షిణ చైనా ప్రాంతంలో బో అనే జాతికి చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక వింతైన ఆచారం ఉంది. అదేంటంటే ఈ బో జాతికి చెందిన ప్రజలు ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎత్తైన కొండ మీద సమాధులుగా చేసి ఆ సమాధుల్ని వేలాడదీసేవాళ్ళు. అలా వేలాడదీసిన సమాధులు ఇప్పటికీ చైనాలో వీళ్ళ చరిత్రకి సాక్ష్యాలుగా ఉన్నాయి. అయితే ఈ బో ప్రజల జీవితాల్లో జరిగిన ఒక చీకటి గాథ వీళ్ళ చరిత్రకి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ నాశనం చేసింది. అదేంటంటే క్రీస్తు శకం 1573లో మింగ్ రాజవంశం ఈ బో ప్రజల మీద దాడి చేసింది. ఆ యుద్ధంలో బో జాతికి చెందిన ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండకూడదని వెతికి మరీ ప్రతి ఒక్కరిని చాలా క్రూరంగా చంపేశారు. ఆ రోజుతో బో ప్రజలు మొత్తం అంతమైపోయారు. కానీ వాళ్ళు కొండ మీద వేలాడదీసిన సమాధులు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఈ వేలాడే సమాధులే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి వెతికి మరీ తెలుసుకునేలా చేశాయి. సో ఈ రోజు మనం ఈ వేలాడే సమాధులు ఎందుకు కట్టారు, అసలు వీటి వెనుకున్న రహస్యం ఏంటనేది క్లియర్ గా తెలుసుకుందాం. నేను మీ సత్యగున్ను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చైనాలోని సిచువాన్ మరియు యూనాన్ ప్రావిన్సుల్లో అప్పటి బోజాతి ప్రజలు జీవించేవాళ్ళు. వీళ్ళ జాతి మొత్తం అంతం అయిపోయాక వీళ్ళ కట్టిన వేలాడే సమాధుల గురించి ఎవరికీ తెలియలేదు. కానీ 1985లో వోంగ్ అనే వ్యక్తి యాంగ్జీ నది మొత్తాన్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఆ నది పక్కన ఒక కొండ మీద మనిషి పుర్రె ఇంకా ఎముకలు వెలుగులో మెరుస్తూ కనిపించాయి. బాగా పరిశీలించి చూస్తే అక్కడ కొన్ని శవపేటికలు కూడా అతనికి కనిపించాయి. అసలు అంత పైన వాటిని ఎవరు పెట్టారా అని వోంగ్కి మైండ్ పనిచేయలేదు. కానీ తర్వాత వాటి మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా 1985లో ఈ ప్రాంతంలో వేలాడే సమాధులు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అందరిలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు ఈ సమాధులు ఎవరక్కడ పెట్టారు, అలా పెట్టడానికి గల కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుల గురించి, వాళ్ళ టైంలో రాసిన పుస్తకాల గురించి పరిశీలించారు. అప్పుడు యూనాన్ రాజవంశం టైంలో లీజింగ్ రాసిన బ్రీఫ్ క్రానికల్స్ ఆఫ్ యూనాన్ అనే పుస్తకంలో ఈ సమాధుల గురించి చిన్న క్లూ దొరికింది. అదేంటంటే ఈ సమాధులు ఎంత ఎత్తులో ఉంటే చనిపోయిన వాళ్ళు స్వర్గానికి అంత దగ్గరగా ఉంటారు. ఒకవేళ ఎవరి సమాధి అయితే ముందుగా కింద పడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులని ఈ పుస్తకంలో ఉంది. సో ఈ పుస్తకం ఆధారంగా అప్పుడు ఆ కొండ ప్రాంతం చుట్టూ జీవిస్తున్న ప్రజలెవరని వెతికితే వాళ్ళు బో ప్రజలని తెలిసింది. అంటే ఈ సమాధుల ఆచారం ఖచ్చితంగా బో ప్రజలదే. ఇంకా వోంగి సమాధులు కనిపెట్టాక వాటిలో ఏముందో తెలుసుకోవాలని కొండపైకి రోప్ సహాయంతో వెళ్లి చూశాడు. అయితే అప్పటికే ఆ సమాధుల్ని దోపిడీ చేశారని గమనించాడు. అంటే పురావస్తు వస్తువులకు గాని విగ్రహాలకు గాని అప్పట్లో చాలా డిమాండ్ ఉండేది. అందుకే కొంతమంది స్మగ్లర్లు పురావస్తు శాఖ కంటే ముందు ఇలాంటి ప్రాంతాలను వెతికి అక్కడ ఉన్న విలువైన వస్తువులను దొంగలించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేవాళ్ళు. సో ఈ సమాధులు కూడా అలానే దోచుకోబడ్డాయి. దీని తర్వాత ఈ శవపేటికల నుంచి ఒక చెక్క ముక్కను తీసుకుని దానికి కార్బన్ డేటింగ్ చేసి చూశారు. అప్పుడు ఆ శవపేటిక వయసు సుమారు 3000 సంవత్సరాల క్రితందని తేలింది. ఇప్పుడు ఈ సమాధులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బో ప్రజలు ఈ సమాధుల్ని 3 రకాలుగా ఉంచారు. మొదటిది కొండకు కొన్ని హోల్స్ పెట్టి వాటిలో కర్రలు ఉంచుతారు. ఆ తర్వాత ఆ కర్రల మీద శవపేటికను పెట్టి గాల్లో వేలాడుతున్నట్టు ఆ సమాధిని ఉంచుతారు. ఇంకా రెండవది కొండ యొక్క అంచు భాగం. అంటే శవపేటికని కొండ యొక్క అంచుల వరకు తీసుకెళ్లి అక్కడ ఉంచుతారు. లేదంటే కొండకున్న క్రాక్స్ లో ఈ సమాధి ఉండేలా సెట్ చేస్తారు. ఇంకా మూడవది గృహల్లో ఉంచడం. అంటే కొండ గుహల్లో శవపేటికని పెట్టి ఉంచుతారు. అయితే బో ప్రజలు అసలు ఎలాంటి ఆచారం ఎందుకు ఫాలో అయ్యారో ఎవరికి క్లియర్ గా తెలియదు. ఒకవేళ చెప్పడానికి కూడా ఆ తెగ వాళ్ళు ఎవరు బ్రతికలేరు. కానీ బోజాతి ప్రజల జీవన విధానం, వారి అలవాట్లు ఎలా ఉన్నాయనేది కొన్ని చారిత్రక పుస్తకాల ఆధారంగా మనం తెలుసుకున్నాం. ఈ బో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం చేస్తూ జీవించేవాళ్ళు. వీళ్ళ జీవన విధానం చాలా సింపుల్గా ఉండేది. వ్యవసాయం చేయడం, గుర్రాలని పెంచడం, ఇదే వీళ్ళ పని. కానీ షాంగ్ రాజవంశాన్ని అణచడం కోసం పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఒక యుద్ధంలో వీళ్ళు సహాయం చేశారని చరిత్ర చెబుతుంది. అంటే వీళ్ళు ప్రధానంగా రైతులు. సో వీళ్ళకి భూమి అనేది చాలా అవసరం. ఈ పాయింట్ బట్టి వ్యవసాయానికి ఏ ఆటంకం లేకుండా భూమి ఉండాలని వీళ్ళు కొండపైన సమాధులు పెట్టే ఛాన్స్ ఉందని కొంతమంది భావించారు. అలా ఆటంకం లేకుండా ఉండాలంటే శవపేటికలు తగలబెట్టచ్చు కదా. అలా కాకుండా 250 కేజీలు బరువున్న ఆ శవపేటికల్ని అంత పై వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడ ఎందుకు తీసుకెళ్లారు అనే దానికంటే అసలు ఎలా తీసుకెళ్లారు అనే ప్రశ్నే అందరికీ వచ్చింది. 3000 సంవత్సరాలకు ముందు గొడ్డలు గాని గుణపం గాని ఇలాంటి పొదునైన పనిముట్లు ఏమీ లేవు. సో ఆ టైంలో ఇంత పర్ఫెక్ట్ గా ఒక శవపేటికని చెక్కడం అనేది చాలా కష్టం. మళ్ళీ ఈ శవపేటికని ఒకే చెట్టు నుంచి తీసిన పూర్తి చెక్కతో ఒక తొట్టెలాగా చెక్కుతూ తయారు చేస్తారు.
చేస్తారు. ఆ తర్వాత ఇందులో శవాన్ని పెట్టి ఇసుకతో నింపుతారు. ఇలా మొత్తం శవపేటిక తయారయ్యేసరికి అది సుమారు 250 కేజీల బరువు ఉంటుంది. అంత బరువున్న పెట్టిని 300 అడుగులు పైకి తీసుకెళ్లి కొండ మీద ఉంచుతున్నారు. అసలు 3000 సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక పనిముట్లు లేకుండా ఇదంతా ఎలా సాధ్యమైంది? చైనాలో లెజెండ్స్ గురించి చాలా కథలున్నాయి. వాటిలో ఒక కథ బో ప్రజలకి బాగా సరిపోతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అదేంటంటే పూర్వం చైనాలో గాల్లోకి ఎగిరే శక్తులున్న కొంతమంది ప్రజలు ఉండేవాళ్ళు. వీళ్ళనే ఎయిర్ బెండర్స్ అని అంటారు. అయితే ఈ ఎయిర్ బెండర్స్ ఒక పెద్ద యుద్ధం తర్వాత ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారు. ఈ స్టోరీ గురించి చైనాలో కొన్ని కార్టూన్స్ తో పాటు సినిమాలు కూడా వచ్చాయి. అయితే సేమ్ ఎయిర్ బెండర్స్ లాగానే భోజాతి ప్రజలు కూడా ఒక పెద్ద యుద్ధం తర్వాత సడన్ గా అంతమైపోయారు. సో 3000 సంవత్సరాలకు పూర్వం అంత ఎత్తులో వేలాడే సమాధులు కట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా ఎయిర్ బెండర్స్ అని నెటిజన్స్ కొన్ని ఆర్టికల్స్ ని పాపులర్ చేశారు. అయితే దీనిలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని డాక్యుమెంటరీస్ మాత్రం ఈ సమాధులను కొండపైకి ఎక్కించే ప్రాసెస్ ని సైంటిఫిక్ గా రీక్రియేట్ చేశాయి. ఈ డాక్యుమెంటరీస్ ప్రకారం బో ప్రజలు తమ మీద జరిగే దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన కొండ ప్రాంతాలను ఎంచుకుని అక్కడే జీవనం సాగించేవాళ్ళు. మెల్లగా వీళ్ళ దగ్గరున్న స్కిల్స్ తో ఆ కొండనే ఒక కోటలాగా చెక్కుకుంటూ వచ్చారు. బో ప్రజల మీద దాడులు జరిగినప్పుడు ఈ దాడుల్లో పవిత్రమైన వాళ్ళ పూర్వీకుల సమాధులు కూడా నాశనం చేసేవాళ్ళు. సో ఇకపైన ఇలా జరగకూడదని వీళ్ళ సమాధులను కూడా ఎవరికీ అందకుండా కొండపైనే నిర్మించేవాళ్ళు. ఒక వ్యక్తి మరణం జరిగిన తర్వాత అప్పటికే రెడీ చేసి ఉంచుకున్న శవపేటికలో వాళ్ళ నుంచి ఆ శవపేటికని తాడు ద్వారా లాక్కుంటూ పైకి తీసుకెళ్లేవాళ్ళు. అలా శవపేటిక తాడుతో వేలాడుతూ ఉండగా వెదురు బొంగులతో చేసిన నిచ్చెనల ద్వారా కొండ వాళ్ళకి బో మనుషులు వెళ్లి అక్కడ సమాధి ఉంచడానికి కావాల్సిన పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత సమాధిని వాళ్ళు అనుకున్న చోట పర్ఫెక్ట్ గా ఉంచేవాళ్ళు. ఇలా చేయడానికి ఇప్పుడు మనుషులకి గొడ్డలి, గట్టిగా ఉండే తాడు, ఇంకా నిచ్చెనల సహాయంతో ఆ సమాధిని పైకి పెట్టేసరికి 3 రోజుల సమయం పట్టింది. అంటే అప్పటి బో ప్రజలు అసలు ఈ పని ఎలా చేసుంటారా అని ఆలోచిస్తేనే మైండ్ హీట్ అవుతుంది. ఈ సీక్రెట్ ని ఎలా అయినా తెలుసుకోవాలని కొంతమంది ఆర్కియాలజిస్టులు ఆ సమాధుల్లో ఉన్న వస్తువులను పరిశీలించడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి సిల్క్ తో చేసిన మంచి క్లాత్ అనేది ఒక సమాధిలో దొరికింది. అది పట్టుకొని అలాంటి క్లాత్ ని ఎప్పటికీ నేస్తున్న తెగలో యునాన్లో ఎక్కడెక్కడ ఉన్నారో వెతకాలనుకున్నారు. ఈ ఆర్కియాలజిస్టుల నమ్మకం ఏంటంటే మొత్తం బోతెగని చంపేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల కొండలో ఉండే కొంతమంది అయినా పారిపోయి ఉంటారు, లేదా దాక్కుని ప్రాణాలు కాపాడుకొని ఉంటారు. అలా జరిగితే వాళ్ళు ఖచ్చితంగా ఈ కొండలకి దగ్గరలోనే జీవిస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే హీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బోతెక్కి చెందుతారని కొన్ని ఆధారాలు లభించాయి. అలానే ఆ హీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళు కూడా ఆ కొండకి దగ్గరలోనే జీవిస్తూ ఉన్నారు. సో ఆర్కియాలజిస్టులు వాళ్ళని కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుని బో ప్రజల గురించి మీకేం తెలుసు, వాళ్ళు నిజంగా మీ పూర్వీకులేనా అని అడిగారు. దానికి వాళ్ళు ఒక పెద్దాయన మాట్లాడుతూ, మాకు వాళ్ళ గురించి పెద్దగా ఏమీ తెలియదు, మేము ఆ ఆచారాలు కూడా ఇప్పుడు పాటించడం లేదు, కానీ మా పూర్వీకులు చెప్పిన మాటలు బట్టి చూస్తే మేము బోజాతి వారసులమని మాకు నమ్మకం ఉందని చెప్పాడు. సో దీనివల్ల కూడా మనకి ఏ ఆధారాలు లభించలేదు. కానీ దీని తర్వాత దక్షిణ యునాన్లో నివసించే కూ అనే తెగ వెలుగులోకి వచ్చింది. ఈ కూ తెగకి చెందిన ప్రజలు కూడా కొండ మీద సమాధులను వేలాడతీసే ఆచారాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు కూడా బోజాతి యొక్క వారసులై ఉండొచ్చు. ఫైనల్ గా 30 సంవత్సరాల నుంచి ఈ ఆధారాలన్నింటినీ పరిశీలిస్తున్న ప్రొఫెసర్ లింగ్జింగ్ మనకు ఒక కంక్లూజన్ ని ఇచ్చారు. అదేంటంటే బో ప్రజల యొక్క నమ్మకం ప్రకారం స్వర్గం అనేది ఉంది. అది ప్రకృతిలో ఎత్తైన ప్రాంతాలకి దగ్గరగా ఉంటుంది. సో ఎత్తైన ప్రాంతంలో సమాధులు ఉంచితే చనిపోయిన వాళ్ళు స్వర్గాన్ని చేరుకోవడం చాలా సులభం అవుతుంది. అందుకే బో ప్రజలు ఇలా చేశారని చెప్పారు. కానీ వాళ్ళు ఇంత ఎత్తుకి ఈ సమాధుల్ని ఎలా తీసుకెళ్లారనే మిస్టరీ మాత్రం ఇంకా అలానే ఉండిపోయింది. సో ఈ వేలాడే సమాధుల స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.